బాపిరాజు గారు, భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు పులపర్తి ఆంజనేయులు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి చంద్రబాబు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాబ్జీ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఆధునిక భారతదేశ నిర్మాతగా మన రాజీవ్ గాంధీ గొప్ప ఖ్యాతి గడించినటువంటి వ్యక్తి. ఇంచేతనంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, అంటే 40 ఏళ్ల వయసులో ప్రధానమంత్రి అయినటువంటి ఒక యువకుడు ప్రధానమంత్రిగా వస్తే దేశాన్ని టెక్నాలజికల్గా ఏ పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళవచ్చు అనేటువంటి దాన్ని అంకురార్పణ చేసి శ్రీకారం చుట్టి ఈ దేశంలో కంప్యూటరైజేషన్, టెలికామ్ విస్తృత చేయడంలో ఈ దేశాన్ని టెక్నాలజీకరంగా చాలా ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప ప్రధానమంత్రి, గొప్ప పరిపాలకుడు రాజీవ్ గాంధీ. అంతేకాదు ఈ భారతదేశం గ్రామీణంలోనే నిలబడి ఉంది. గ్రామీణమే మొత్తం భారతం అనేటువంటి పరిస్థితుల్లో పంచాయతీలకు నేరుగా రోజుగారు నిధులు పెట్టి ప్రతి పంచాయతీకి కూడా ₹1 కోటి తక్కువ కాకుండా ఆ రోజుల్లో నిధులు ఇచ్చి పంచాయతీలు పరిపుష్టం కావడానికే, గ్రామాలు అభివృద్ధి కావడానికే విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. అట్లాగనే 21 సంవత్సరాలకే ఓటు హక్కు పొందుతున్నటువంటి పరిస్థితుల్లో 18 సంవత్సరాలకే ఓటు హక్కు కావాలని చెప్పి యువతకి ఈ దేశ నిర్మాణానికి అవకాశం ఇచ్చినటువంటి గొప్ప రాజనీతి కలిగినటువంటి రాజీవ్ గాంధీ. ఆయన పేరుతోటి సద్భావన అనేటువంటి యాత్ర ఆయన ప్రారంభించారు. ఈ దేశంలో కులాలు, మతాలు, భిన్న సంస్కృతులు, భాషలు ఉన్నటువంటి దేశంలో రాజ్యాంగ పరిరక్షణ, భిన్నత్వంలో ఏకత్వం, ఈ దేశ స్వాతంత్రాన్ని పరిరక్షణ ధ్యేయంగా జీవితాంతం కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఈ దేశంలో 3వ ప్రధానమంత్రిగా, అంటే 6వ ప్రధానమంత్రిగా, ఇవాళ గాంధీ కుటుంబాలకు సంబంధించినటువంటి 3వ ప్రధానమంత్రిగా చిన్న వయసులోనే బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆయన ఈ దేశాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర ఆయన నిర్వర్తించారు. ఆయనకు చనిపోయినటువంటి రోజుని ఇవాళ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉంది. ఎందుకంటే అంత ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం ఇవాళ వృధా కాదు. ఇవాళ దేశంలో ఇవాళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ సమైక్యతని, సమగ్రతల్ని పరిరక్షించుకునే దానికోసం ఆయన జీవితాన్ని దారబోసినటువంటి గొప్ప త్యాగశీలి ఇవాళ రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తి యొక్క ఆశయాల్ని నెరవేర్చడం ద్వారా ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ నిర్మాణానికి, ఈ దేశ యువత మంచి భవిష్యత్తుకి బాటలు వేయాలి. రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం అందరూ పునరంకితం కావాలని చెప్పేసి కోరుకుంటూ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మరొకసారి సిపిఐ పార్టీ తరఫున ధన్యవాదాలు, జోహార్లు అర్పిస్తాం. అందరికీ మరి అభినందన తెలియజేస్తూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజున దేశ పరిరక్షణ కోసం, లౌకికవాద వ్యవస్థ కోసం, అలాగే కుల మత ప్రాంతీయ తత్వాలు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి దేశ పరిరక్షణ కోసం, వామపక్షాల పరిరక్షణ కోసం కుల మతాలు లేకోకుండా ఆయన అందరిని కూడా ఒక తాటి మీద నడిపినటువంటి మహాన్నత వ్యక్తి మన రాజీవ్ గాంధీ గారు. ఆయన ఘనంగా మా సిపిఐ తరఫున నివాళులు అర్పిస్తున్నాం.